అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వంశీ పరార్, పోలీసుల గాలింపు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం అబ్స్కాండట. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఫోన్ స్విచ్ ఆఫ్. కారణం ఏంటంటారు? గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, దాని తర్వాత కావచ్చు, వీళ్ళు ఏవేవైతే కార్యకలాపాలు చేశారో దాని పర్యవసానమే ఈ రకమైన పరిస్థితి. సో ఏదైతే ఫిబ్రవరి 2025లో అనుకుంటా బహుశా ఆయన అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళడం. సో దాని తర్వాత సుదీర్ఘకాలం జైలు జీవితం అనిపించిన తర్వాత ఎట్టకేలకు మొన్న ఈ మధ్యకాలంలోనే బెయిల్ వచ్చింది. సో మరలా ఇప్పుడు ఆయన పైన మరో కేసు రిజిస్టర్ అయ్యేసరికి మనిషి ఎక్కడున్నాడో తెలియదట. సో అసలు విషయం ఏంటి అంటే 2024 జూన్ 7వ తేదీన సునీల్ అనే వ్యక్తి పైన దాడికి, హత్యాయత్నానికి ప్రయత్నించారు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే వల్లభనేని వంశీ వాళ్ళ అనుచరులను పంపించారు అని చెప్పేసి కేసు రిజిస్టర్ అయ్యింది. ఎప్పుడు అంటే మొన్న 17వ తేదీన. అది విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేసరికి దానికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళారు. వెళ్తే లేరు అక్కడ. సో మొబైల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అట. సో ఏం జరిగి ఉంటుంది అంటే మరి అది ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది అదే. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే బహుశా అబ్స్కాండ్ ఏమో. అయితే దీనికి ప్రధాన బలం చేకూర్చే కారణం మరొకటి ఉంది. ఈ కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యిందో దీనిపైన బెయిల్ తెచ్చుకోవాలి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఏమో బెయిల్ ఇవ్వడానికి కుదరదు, ముందస్తు బెయిల్ అని చెప్పేసి హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేసేసరికి ఇక ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల SC/ST కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉంది. దేని గురించి? ఏదైతే సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన కేసు ఉంది కదా, ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన కోర్టుకు హాజరు కావాలి. దానికి రాలా. సో ఒకవేళ అక్కడికి వస్తే అక్కడైనా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆలోచనతో రాకుండా ఉన్నారా? ఒకవేళ ఎక్కడికైనా సరే ఎస్కేప్ అయ్యి ఉంటే ఎంతకాలం తక్కుంటారు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఒక వారం 10 రోజుల తర్వాతైనా అరెస్ట్ కావాలి కదా. ఈలోపు అఫ్కోర్స్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. హైకోర్టు కొట్టేసింది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఇక చేతులు ఎత్తేస్తే అక్కడ కూడా పిటిషన్ కొట్టేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మొన్న ఏదైతే ఆ పిన్నెల్లి సోదరులు వెళ్ళి అరెస్ట్ అయ్యారు చూసారా, అదే తరహాలో అరెస్ట్ అవుతారేమో బహుశా. ఆయన వెళ్ళిపోయి లొంగిపోతారు కదా సెల్ఫ్గా. సో ఆ తరహాలో చేస్తారనమాట. సో ఏంటి అంటే ఇక్కడ అఫ్కోర్స్ వల్లభనేని వంశీ మొన్న ఎప్పుడైతే వైసీపీ ఓటమి చెందిందో అప్పటి నుంచి అనేక రకాలుగా కొన్ని ప్రయత్నాలు చేశారని చెప్పేసి అమెరికా వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీకి కొంచెం పెద్ద స్థాయి నాయకులు, వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళ ద్వారా ఏదైనా కొంత లాబింగ్ చేసి కేసులు అవ్వకుండా చూసుకోవాలి అనే ప్రయత్నాలు కూడా జరిపారు అని చెప్పేసి అప్పట్లో చర్చలు వచ్చినాయి. సో దానికి బలం చేకూర్చేలాగానే కొంతమంది బాబు ఈ విషయంలో మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మేమేం చేయలేము, అర్థం చేసుకోవాలని చెప్పేసి అక్కడ అప్పుడు చెప్పారట. సో దాని తర్వాత మొన్న బెయిల్ వచ్చిన తర్వాత కూడా విజయవాడ రూరల్లోనో అనుకుంటా, విజయవాడ రూరల్ ప్రాంతంలో ఎక్కడో మొత్తానికి ఒక వివాహ వేడుక జరిగితే పెళ్లి కూతురు తరపున బంధువుగానో లేకపోతే బాగా అత్యంత సన్నిహితులు అని ఆయన్ని ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళదే మ్యారేజ్ కూడా అది. సో పెద్ద పెద్ద స్థాయి నాయకులు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా వచ్చారు అంటే కొంచెం పెద్ద సెలబ్రిటీని అయి ఉంటారు ఆ పెళ్లికి సంబంధించిన వారు. సో ఇక వంశీని కూడా పిలిచారు కదా, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇక టీడీపీ వాళ్ళు కనపడితే మామూలుగా మాటమంతి ఇవన్నీ జరుగుతాయి కదా. చివరికి అది ఏ స్థాయికి వచ్చిందంటే వల్లభనేని వంశీని చూస్తే భయపడిపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు సైతం భయపడిపోయి అబ్బో ఈయనకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఈయనతో కొంచెం మాట్లాడినా సరే మనకి పార్టీ నుంచి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తాయి అని చెప్పేసి భావించారేమో. చివరికి ఆయన చూసి పారిపోవడం, తప్పించుకోవడం, భోజనాలు కూడా చేయకుండా వెళ్ళిపోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొంతమంది ఎవరెవరినైతే కలిశారో వాళ్ళైతే ఆ కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలు అవన్నీ డిలీట్ చేయించుకున్నారట. బయటికి రాకుండా ఉండాలని జాగ్రత్త పడ్డారట. దీనిని బట్టి వల్లభనేని వంశీ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. చివరికి వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత వెళ్ళి కలిసినప్పుడు కూడా సరే మీరు మరలా యాక్టివ్ అవ్వండి, నియోజకవర్గాల్లో తిరగండి, ఇబ్బంది ఏం లేదు, మరలా మనమే గెలుస్తామని చెప్పేసి ఏదో బూస్టప్ మాటలు చెప్పినా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో మొక్కుబడిగా నాయకుడు చెప్పాడు కాబట్టి ఊరిని ఒక రోజు 2 రోజులు అట్లా కనిపించినట్టు ఉన్నారు. ఇక ఆ తర్వాత అబ్స్కాండ్. సో ఇక దాదాపుగా రాజకీయ జీవితం క్లోజే అని చెప్పేసి అయితే అనుకోవాలి.
ఎందుకంటే ఆయన వల్ల పార్టీకి డ్యామేజ్ అని చెప్పేసి పార్టీలో వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇటు ప్రక్కన చూస్తే టీడీపీ వాళ్ళు మామూలు గుర్రుగా లేరు. సో ఇటువంటి తరుణంలో ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ గమ్మత్తు చూసారా, వైసీపీలో రాజకీయ అరంగేటం చేసి అనేక రకాలైన విమర్శ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇతను తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీ కండువా కప్పుకోకుండానే వైసీపీకి ఫేవర్గా ఉంటూ తెలుగుదేశం పార్టీకి యాంటీగా మారి, ఆ తర్వాత మొన్న 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసి మామూలు అబాస్పాలు కాదు. అఫ్కోర్స్ ఆయన నేను పోటీ చేయనని చెప్పేసి అన్నా సరే, లేదు మీరు పోటీ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం ముందుకు నెట్టారట. ఏమైంది, తీరా కట్ చేస్తే ఏదో అప్పుడు కొడాలని కూడా అన్నాడు చూసారా, 11ంటికే తేలిపోద్ది, ఇక ఎవరి కాళ్ళు వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ సర్దుకుంటారు. అదే పరిస్థితి వాళ్ళకి ఇచ్చింది. సో అధికారం వచ్చినప్పుడు మనం ఇష్టానురీతిగా కాదు చేయాల్సింది, ప్రజలకు అనుకూలంగా చేయాలి, ప్రజలకి ఏమేమి కావాలో ఆ సమస్యలు ఏమో అవి పరిష్కరించాలి. ఇప్పుడు మొత్తం మీద వల్లభనేని వంశీ మీద 11 కేసులు ఉన్నాయట. మరి ఈ 11 కేసులు వీళ్ళకి 11 మరి ఎట్లా ముడిపడిందో కానీ ప్రతిదానికి 11తోనే ముడిపడుతుంది. వాళ్ళ సీట్లు కావచ్చు, ఇప్పుడు కేసులు కావచ్చు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నట్టు ఉంటాయి. సో వాళ్ళకి ఆ 11 లక్కీ నెంబరో ఏంటో కానీ మొత్తానికి ఇప్పుడు అది వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎక్కడ కనపడలేని పరిస్థితి, ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి, ఫోన్ కూడా ఆన్లో ఉండలేని పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి ఇక ఎవరి వల్ల అంటారు, అది వాళ్ళ స్వయంకృతాపరాధమా, లేకపోతే వాళ్ళ నాయకుడు తీసుకున్న నిర్ణయాలా, లేదా పదే పదే స్క్రిప్ట్లు ఇచ్చేసి మీరు వాళ్ళని అటాక్ చేయండి, వీళ్ళని తిట్టండి అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు స్క్రిప్ట్లు పంపిస్తారండి, ఆ స్క్రిప్ట్ల ప్రకారంగానే చేపిస్తామని అని చెప్పేసి అని. సో ఆ ప్రకారంగా జరిగిందా, లేకపోతే ఈయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి, మనం మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి అనే భావనలో చేశారో, మొత్తానికి ఇప్పుడు అదేమైంది, మొత్తానికి అయిపోయింది. ఇక అసలు రాజకీయంగా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. కనీసం ఇప్పుడు ఏదైనా గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసినా గెలవం, ఆ రకమైన వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా సామాన్యులు సైతం అసహ్యించుకునేలాగా ఆ కామెంట్స్. ఇవి కాకుండా మరలా ఈ అవినీతి అక్రమాలకు సంబంధించింది ఉందిగా. ఇప్పుడు ఇదేమో హత్యాయత్నం కేసు, ఆషామాషి కేసేం కాదు, ఇది అటెంప్ట్ మర్డరే. సో దీనికి సంబంధించి కూడా చాలా గట్టిగానే ఉంటుంది. దానికి తగినట్టుగా ఇప్పుడు వాళ్ళు అక్రమంగా మట్టి తవ్వకాలు కావచ్చు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, ఇలా చాలా కేసులు ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో మరి బయటికి ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు కనుక బెయిల్ కుదరదు అని చెప్పేసి కనుక ఆ పిటిషన్ కొట్టేసింది అనుకోండి, అప్పుడు అరెస్ట్ అయితే మరేంటి పరిస్థితి. సో మామూలుగానే అప్పుడు ఆయన జైల్లో ఉండగా అనారోగ్య కారణాలు, వెన్నుపూస నొప్పి, అది ఇది అని చెప్పేసి అప్పట్లో కొన్ని పిటిషన్లు కూడా వేశారు. సో ఇప్పుడు అవన్నీ కూడా వచ్చి ఓకే, బెయిల్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటారు, ప్రమాణంగా ఉంటుంది. కాకపోతే ఇక కంప్లీట్గా రికవర్ అయ్యారా, లేకపోతే హెల్త్ ఇష్యూస్తో ఏదైనా సరే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారా, పోనీ ఏదైనా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయరు కదా. సో పోలీసులు నోటీసులు ఇద్దామని చెప్పేసి ఇంటికి వెళ్తే ఆయన అక్కడ కూడా అవైలబిలిటీ లేరు అంటే ఇక ఖచ్చితంగా తెలుసు. ఇక అంటే ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది అనేది అనుభవించి వచ్చాడు కాబట్టి ఇక జైలు అంటేనే భయం పట్టుకుందేమో బహుశా. ఈ కేసు అంటేనే కిలోమీటర్ పరిగెత్తే పరిస్థితి వచ్చింది. అంత దాకా ఎందుకు వచ్చింది? ఎంతోమంది వైసీపీలో ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరికీ లేని కర్మ ఒక వల్లభనేని వంశీకి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని అంటే అత్యుత్సాహం. మనం ఏ పార్టీ మీద గెలిచాం, బీఫామ్ ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా మనం విచక్షణ కోల్పోయి ఆ రకంగా మాట్లాడితే చివరి ఈ రకమైన పరిస్థితులే తలెత్తుతాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక వల్లభనేని వంశీకి ఒక గన్నవరం నియోజకవర్గంలోనే కాదు, ఆయన పోటీ చేసిన నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కేడర్. మరి అటువంటి పరిస్థితికి వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అని అంటే ఆయన చేసిన కామెంట్స్ని ఎంత సీరియస్గా పరిగణించారో అర్థం చేసుకోండి. సో దాని పర్యవసానం ఇప్పుడు ఆ కేసులు ఒకదాని తర్వాత ఒకటి నెత్తి మీద పడతారు. మరి ఇప్పుడు ఇది ఈ అటెంప్ట్ మర్డర్ కేసు, మరి ఈ కేసు ఇది ఎంత దూరం వెళ్తుందో, మరలా ఎంతకాలం జైలు జీవితం అనుభవించాలో, దానివల్ల మరి ఇక ఆయన భవిష్యత్తు ఏ రకంగా మారబోతుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.